హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇప్పుడు ఇండియాస్ నెక్స్ట్ స్కై స్కేపర్ క్యాపిటల్గా వేగంగా ఎదుగుతోంది. ఒకప్పుడు 20 ఫ్లోర్లు అంటేనే చాలా పెద్ద విషయం. తర్వాత 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు కోకాపేట్, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ లాంటి ప్రాంతాల్లో 60 ఫ్లోర్లు దాటిన మెగా రెసిడెన్షియల్ టవర్స్ వరుసగా నిర్మాణంలో ఉంటున్నాయి. ఈరోజు మనం ఫ్లోర్ కౌంట్ ఆధారంగా హైదరాబాద్ ఫ్యూచర్ స్కైలైన్ను మార్చబోతున్న ఒక 10 టాలెస్ట్ రెసిడెన్షియల్ టవర్స్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్లో 10వ స్థానంలో ఉంది 1/MSN. ఈ ప్రాజెక్ట్ను MSN రియాలిటీ అభివృద్ధి చేస్తోంది. కోకాపేట్లోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 5 లగ్జరీ టవర్స్ ఉంటున్నాయి. వీటిలో టాలెస్ట్ టవర్ 57 ఫ్లోర్లతో నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వేగంగా కొనసాగుతోంది. ఆ తర్వాత 9వ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ బ్రిగేడ్ గేట్వే రెసిడెన్సెస్. ఈ ప్రాజెక్ట్ను బెంగళూరుకి చెందిన ప్రముఖ డెవలపర్ బ్రిగేడ్ గ్రూప్ నిర్మిస్తోంది. నియోపోలిస్లో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టులో 58 అంతస్తులున్న లగ్జరీ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు. బ్రిగేడ్ గ్రూప్ ఇప్పటికే బెంగళూరు, చెన్నై, మైసూరు వంటి నగరాల్లో ఎన్నో ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేసింది. ఇప్పుడు హైదరాబాద్ లగ్జరీ మార్కెట్లో కూడా తన స్థానాన్ని బలపరుచుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కన్స్ట్రక్షన్ ప్రస్తుతం వేగంగానే జరుగుతోంది. ఆ తర్వాత 8వ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ క్యాండ్యూర్ స్కైలైన్. ఈ ప్రాజెక్ట్ను క్యాండ్యూర్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్నారు. నానక్రామ్గూడలో నిర్మాణంలో ఉన్న ఈ మెగా ప్రాజెక్టులో 59 అంతస్తులతో 4 టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి. హైట్ పరంగా హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న టాలెస్ట్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్లో ఇది కూడా ఒకటి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కు దగ్గరగా ఉండడంతో ప్రీమియం హోమ్ బయర్స్ నుంచి మంచి డిమాండ్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని టవర్లలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఆ తర్వాత 7వ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ ద క్యాస్కేడ్స్. ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నియోపోలిస్లో నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో 59 ఫ్లోర్లతో 5 భారీ టవర్స్ నిర్మిస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్, మోడర్న్ ఆర్కిటెక్చర్, హై అండ్ ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. నియోపోలిస్ మాస్టర్ ప్లాన్లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఇది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. తర్వాత 6th ప్లేస్లో ఉన్న ప్రాజెక్ట్ లాన్సమ్ ఎన్కాంటో. ఈ ప్రాజెక్ట్ను లాన్సమ్ ప్రాపర్టీస్ ఇంకా MK రియాలిటీ కలిపి అభివృద్ధి చేస్తున్నారు. పుప్పాలగూడలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో 61 ఫ్లోర్లతో ఉన్న 3 లగ్జరీ టవర్స్ ఉన్నాయి. లాన్సమ్ ప్రాపర్టీస్ ఇప్పటికే హైదరాబాద్ లగ్జరీ మార్కెట్లో మంచి రెప్యుటేషన్ సంపాదించుకుంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ORRకి దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టుకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. కన్స్ట్రక్షన్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ఆ తర్వాత 5th ప్లేస్లో ఉన్న ప్రాజెక్ట్ నవనామి K3. ఈ ప్రాజెక్ట్ను నవనామి ప్రాజెక్ట్స్ ప్రతిపాదించింది. కోకాపేట్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో 61 ఫ్లోర్స్ ఉండబోతున్నాయి. నవనామి 1 తర్వాత లగ్జరీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేసే ప్రాజెక్ట్గా దీన్ని రూపొందించనున్నారు. మోడర్న్ డిజైన్, ప్రీమియం లొకేషన్, లగ్జరీ స్పెసిఫికేషన్స్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్. లగ్జరీ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. ఆ తర్వాత 4th ప్లేస్లో ఉన్న ప్రాజెక్ట్ స్కైవెన్. ఈ ప్రాజెక్ట్ను ఇన్ఫ్రా మరియు PVR డెవలపర్స్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. కోకాపేట్లో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో 63 ఫ్లోర్లతో ఒక ఐకానిక్ రెసిడెన్షియల్ టవర్ నిర్మిస్తున్నారు. స్కైవెన్ ప్రస్తుతం హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్లో ఒకటి. లిమిటెడ్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్సెస్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ. కన్స్ట్రక్షన్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఆ తర్వాత 3వ ప్లేస్లో ఉన్న ప్రాజెక్ట్ ట్రంప్ టవర్స్ హైదరాబాద్. ఈ ప్రాజెక్ట్ను ట్రిబెకా డెవలపర్స్ ఇంకా ఐరా రియాలిటీ కలిపి అభివృద్ధి చేస్తుండగా ట్రంప్ ఆర్గనైజేషన్ బ్రాండ్ లైసెన్స్ అందిస్తోంది. కోకాపేట్ గోల్డెన్ మైల్ ఏరియాలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో 63 ఫ్లోర్స్ ఉన్న 2 లగ్జరీ టవర్స్ ఉంటాయి. ట్రంప్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ రెసిడెన్సెస్కు సింబల్గా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్ను హైదరాబాద్ లగ్జరీ మార్కెట్లో గేమ్ చేంజర్గా చూస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. తర్వాత 2వ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ నవనామి 1. ఈ ప్రాజెక్టు నవనామి ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తోంది. కోకాపేట్లో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ డెవలపర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం G+60 ఫ్లోర్స్ కాగా కొన్ని ఇంటర్నేషనల్ స్కైస్కేపర్స్ డేటాబేస్ ఇంకా స్ట్రక్చరల్ కౌంట్ ప్రకారం 64 ఫ్లోర్లుగా నమోదు చేశాయి. సింగిల్ టవర్ కాన్సెప్ట్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, లేక్ వ్యూస్ ఈ ప్రాజెక్ట్కి ప్రధాన ఆకర్షణ. నవనామి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ లగ్జరీ సెగ్మెంట్లో తన స్థానాన్ని మరింత బలపరిచే ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది ద సెలెస్టా లివింగ్. ఈ ప్రాజెక్ట్ను సెలెస్టా డెవలపర్స్ ప్రతిపాదించారు.
ఉస్మాన్ నగర్లో నిర్మించనున్న ఈ మెగా డెవలప్మెంట్లో 70 ఫ్లోర్లు ఉన్న రెసిడెన్షియల్ టవర్స్ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలైతే హైదరాబాద్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ల్యాండ్మార్క్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ డిజైన్ స్టాండర్డ్స్తో ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ స్కైలైన్ మొత్తం కోకాపేట్, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే ఆ కారిడార్స్ చుట్టూనే అభివృద్ధి చెందుతోంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్, మెట్రో ఫేజ్ 2, ఫ్యూచర్ సిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా కలిసి హైదరాబాద్ను ఇండియాస్ నెక్స్ట్ స్కై స్కేపర్ క్యాపిటల్గా మార్చే దిశగా తీసుకెళ్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయితే హైదరాబాద్ స్కైలైన్ పూర్తిగా మారిపోతుంది. హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఇప్పుడు 60, 63, 70 ఫ్లోర్స్ మెగా టవర్స్తో కొత్త చాప్టర్లోకి అడుగు పెడుతోంది. మరి ఈ ప్రాజెక్ట్స్లో మీ ఫేవరెట్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.